హలో! హాయ్ అండి అందరికీ. నేను ఫేస్ చేసిన ఈ ప్రాబ్లమ్ అయితే దాదాపుగా 90% మెంబర్స్ లేడీస్ అయితే ఖచ్చితంగా ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేసుంటారు. అదేంటో చూద్దాము. అలాగే దానికి బెస్ట్ సొల్యూషన్ గూడా చెప్తాను. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. స్కిప్ చేయొద్దు. జనరల్‌గా మనం ఏంటి అంటే బ్లౌజెస్‌కి బాగా వర్క్ చేపిచ్చుకొని, బాగా నీట్‌గా బాగా కుట్టించుకుంటాము. వర్క్ కూడా బాగా డబ్బులెక్కువ పెట్టి మంచిగా బాగా నీట్‌గా ఈ విధంగా బాగా డిజైన్ చేసుకుంటాం కదా! అయితే మనం ఇక్కడ జనరల్‌గా చేసే తప్పు ఏంటి అంటే మనము వర్క్ బ్లౌజ్ అనేది యేసుకున్నప్పుడు చాలామంది స్వెట్ ప్యాడ్స్ వాడతారు. కానీ కొంతమంది వాడకుండా ఉంటారు. అంటే ఏం కాదులే అన్న ఉద్దేశంతోటి కొంతమందయితే వాడరనమాట. సో, ఇక్కడ నేను కూడా 1, 2 సార్లు స్వెట్ ప్యాడ్స్ అనేది వాడకుండా బ్లౌజ్ అనేది ఈ విధంగా యేసుకున్నాను. సో, నాకు ఏమైందంటే ఆ స్వెట్ వల్ల మనకి బ్లౌజ్ మొత్తం అయితే చంకలో బ్లౌజ్ మొత్తం అయితే చిరిగిపోయిందసలు. ఒక 2, 3 సార్లు నేనేసుకున్నాను. ఇంకా మా సిస్టర్ వాళ్ళైతే 1, 2 సార్లు యేసుకున్నారనమాట. అంటే శారీని ఎక్స్‌చేంజ్ చేసుకుంటాం గదా! ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు సిస్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్‌కి మన శారీసు, మన ఇంట్లో ఫంక్షన్స్‌కి వాళ్ళ శారీస్ అలా మార్చుకుంటూ ఉంటాం గదా! సో, అలాగే నా శారీ గూడా వాళ్ళు తీసుకొని నా బ్లౌజ్ గూడా 1, 2 సార్లు యేసుకున్నారనమాట. సో, ఫైనల్‌గా నా బ్లౌజ్ ఏమైందంటే, ఈ విధంగా చిరిగిపోయిందసలు. ఇది ప్యూర్ రా సిల్క్ మీద నేను వర్క్ అనేది చేపిచ్చాను. నేను ఒక 2 సార్లే యేసుకున్నాను. వాళ్ళైతే ఒక 2 సార్లు యేసుకున్నారు. అంతేను. ఆ చెమటకైతే అసలు మొత్తం చిరిగిపోయింది. చూడండి మీకు కనిపిస్తుంది గదా! బాగా చిరిగిపోయింది. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. బాగా ఆలోచిస్తా ఉన్నా అనమాట. ఏం చేద్దాం, ఏం చేద్దాం అని జెప్పేసి. వర్క్ ఏమో చాలా నీట్‌గా ఉంది. బ్లౌజ్ అంతా బానే ఉంది. ఒక్క చంక పార్ట్ మాత్రమే మనకు అండర్ ఆర్మ్స్‌లో మాత్రమే ఈ విధంగా చిరిగిపోయిందనమాట. సో, దీన్నేం చేద్దాము అని ఆలోచించి ఒక ఐడియా అయితే వచ్చింది. సో, దానికి గురించి ఇప్పుడు మాట్లాడదాము. జనరల్‌గా మీకు ఎక్కువ స్వెట్ గనక వస్తుందంటే ఖచ్చితంగా మీరు నెగ్లెక్ట్ చేయకుండా, డిలే చేయకుండా స్వెట్ ప్యాడ్స్ అయితే వాడండి. స్వెట్ ప్యాడ్స్ వాడడం వల్ల మనకి స్వెట్ కంట్రోల్ అవుతుంది. సో, బ్లౌజెస్ అనేది పాడవకుండా ఉంటుంది. సో, ఇప్పుడు మనం 4, 5 వేలు పెట్టి బ్లౌజ్ అనేది స్టిచ్ చేపించుకొని, ఏసుకుని ఇలా పాడైపోతే బాధగా ఉంటుంది గదా! సో, అందుకని చెప్పేసి ఖచ్చితంగా స్వెట్ ప్యాడ్స్ అయితే వాడండి. అయితే దీన్ని ఎలా చేద్దాం ఏంటని ఆలోచించి నాకు బాగా ఆలోచించిన తర్వాత ఒక ఐడియా అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడి వరకైతే వర్క్ అనేది చేపిస్తామో, అంటే ఏ పార్ట్ వరకు అయితే వర్క్ అనేది చేపిస్తామో, సో దాని వరకు కట్ చేసుకొని, ఆ పార్ట్ వరకు కట్ చేసుకొని, మనం వేరే బ్లౌజ్‌కి అటాచ్ చేసి స్టిచ్ చేయొచ్చా అని చెప్పేసి నేను టైలర్‌ని అయితే అడిగాను. అలా అయితే చేయొచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ వర్క్ ఉంది కదా! మీకు అక్కడ కనిపిస్తుంది కదా! వర్క్ అనేది రెడ్ క్లాత్ మీద వర్క్ ఉంది కదా! సో దాని వరకు కట్ చేసి మనం వేరే ఫ్యాబ్రిక్‌కి అంటే వేరే శారీ మీదకి కుట్టించుకునే బ్లౌజ్ ఉంటుంది కదా! సో, దానికి అటాచ్ చేసి స్టిచ్ చేస్తే మనకి వర్క్ అనేది పాడవకుండా అంటే ఇదే వర్క్ మనకి వేరే బ్లౌజ్ మీదకొచ్చేస్తుంది కదా! సో, మనకి అక్కడ వేస్ట్ అయిపోయింది అని అనుకోవడానికి ఏమి లేకుండా డబ్బులు కూడా ఏం వేస్ట్ కాకుండా మనం వేరే బ్లౌజ్ అనేది ఒకటొచ్చేస్తుంది కదా! సో, ఇలా అయితే ట్రై చేయొచ్చు. నేను ఈ బ్లౌజ్ అనేది మళ్ళీ ఆ విధంగా చేపిస్తాను ఖచ్చితంగా. ఈ వర్క్ బ్లౌజ్‌కున్న వర్క్ పార్ట్ వరకు కట్ చేసి, నేను వేరే బ్లౌజ్‌కి స్టిచ్చింగ్ చేసి, మళ్ళీ ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, మంచి మంచి ఐడియాస్ అయితే ఖచ్చితంగా నేను షేర్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా చూడండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఖచ్చితంగా యూస్‌ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ ఐడియా గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అంటే ఈ ఐడియా అనేది బెస్టా? కాదా? అనేది. అలాగే ఈ వీడియో గనక అంటే ఈ ఐడియా గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే కన్ఫర్మ్‌గా ట్రై చేయండి. ఖచ్చితంగా నాకైతే చెప్పండి. ఈ ఐడియా అనేది వర్కౌట్ అవుతుందా? లేదా? అనేది. ఈ వర్క్ అనేది వేస్ట్ కాకుండా మనం వేరే బ్లౌజ్ మీదకి స్టిచ్ చేపించుకొని ఏసుకోవచ్చా? లేదా? బావుంటుందా? లేదా? అనేదైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ ఐడియా అనేది వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం వర్క్ అనేది చేపించకుండా మనకు ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్‌కే ఇంకొక వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది కదా! సో, మన వర్క్ అనేది వేస్ట్ కాదు. అలాగే డబ్బులు కూడా వేస్ట్ కాకుండా మనకి మంచి బ్లౌజ్ అనేది వస్తుంది కదా! సో, మీరైతే ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్‌లో గివ్ అవేస్ అనౌన్స్ చేస్తున్నాను. ఒకసారి ఛానల్‌లోకెళ్ళి చెక్ చేయండి. అందులో శారీస్, జ్యువెలరీస్ అన్ని గివ్ అవేస్ అనౌన్స్ చేస్తున్నాను. జ్యువెలరీ ఐటెమ్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి. గివ్ అవేస్ అనౌన్స్ చేసినయి. మనకి రియల్ గోల్డ్ లాగా ఉన్నాయన్నమాట. గివ్ అవేకి అనౌన్స్ చేసినయి అయితే ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి మీరు విన్ అయితే అవ్వండి. ఖచ్చితంగా ఒకసారి ఛానల్‌లోకెళ్ళి చెక్ చేయండి. అందులో ఉండే వీడియోస్ అన్నీ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే కన్ఫర్మ్‌గా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. కొంచెం సపోర్ట్ చేయండి.